ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, అభ్యంతరకర పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ ఎదుట బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బాల్మూరి వెంకట్ పోలీసులకు ఇచ్చిన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా సామాజిక మాధ్యమాల్లో సీఎం రేవంత్ రెడ్డిని ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారని ఆయన ఆరోపించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక నాయకుడిని కించపరచడమే కాకుండా రాజకీయాల్లో సున్నితమైన వాతావరణానికి విఘాతం కలిగిస్తాయని బాల్మూరి వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే ముఖ్యమంత్రి పరువుకు నష్టం కలిగించేలా ఈ పోస్టులు, వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన తన ఫిర్యాదులో తెలిపారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాల్మూరి వెంకట్ పోలీసులను కోరారు. వారి వ్యాఖ్యలు, పోస్టులు సమాజంలో తప్పుడు సంకేతాలను పంపుతాయని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలా వ్యవహరించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు, దానితో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. చేయడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక శాసన సభ్యుడిని కనీస ఇంగిత జ్ఞానం లేకుండా, కనీసం ఆలోచన లేకుండా, గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ అనేక సందర్భాల్లో ఆ కుర్చీని గౌరవించాలి, ఆ కుర్చీని గౌరవించి మాట్లాడాలని చెప్పిన వ్యక్తులు ఈరోజు అవన్నింటినీ కూడా మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తించి వారు మాట్లాడడం జరిగింది. వారు మాట్లాడిన మాటలు ఏదైతే తెలంగాణ సమాజంలో ఉన్న ప్రజలు, ముఖ్యమంత్రి గారి అభిమానులు ఎవరైతే అందరి మధ్యలో కూడా అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కొట్లాడుకునే ఒక వాతావరణాన్ని వీరు క్రియేట్ చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. సో ఇటువంటి శాంతి భద్రతలకి భంగం కలిగే ఒక అవకాశం ఉంది కాబట్టి తక్షణమే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోస్టు పెట్టిన తనపైన, దానితో పాటు నిన్న అనుచిత వ్యాఖ్యలు చేసిన కల్వకుంట్ల తారక రామారావు పైన ఏదైతే చర్యలు తీసుకోవాలి, చర్యలు తీసుకోకపోతే రేపు పొద్దున ఇంకా అనేకమైన ఇబ్బందులు లేవనెత్తుతాయి. వీళ్ళు చేసిన ఒక పొరపాటు వల్ల కింది స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్టుకొని శాంతి భద్రతలకు భంగం కలిగే ఒక అవకాశం ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా శాంతి భద్రతలు భంగం కలిగించి ఏదైతే కేటీఆర్ అదేవిధంగా కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాజకీయ లబ్ధి పొందుదామనే ఒక ఆలోచనలో ఉన్నారు. దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన క్లుప్తంగా వీడియోస్ తోటి ఏది వీలు పెట్టారో ఇవన్నిటిపైన కూడా 1 o'clockకి CLPలో ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతోటి చూపివ్వడం జరుగుతుంది.